వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్ళే ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మన ఉద్యమానికి ఆర్థికంగా సహకారం అందించండి. అయితే ఇవాళ బండి సంజయ్ గారి కామెంట్స్ చూస్తుంటే గద్దర్ గారికి నక్సలైటు లక్షలాది మంది ప్రాణాలు తీశాడు, గద్దర్ గారికి మేము ఎట్లా పద్మశ్రీ అవార్డు ఇస్తాం, ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది, గద్దర్ గారి పేరు మీద సినిమా అవార్డు ఇవ్వడమే తప్పు, అలాగే గద్దర్ గారు ఒక నక్సలైటు. ఇవాళ బండి సంజయ్ గారు ఒక నక్సలైట్ అయితే మాత్రం నక్సలైట్ జనజీవన సవంతిలోకి రావాలని చెప్పేస్తుంది మీరు కాదా? జనజీవన సవంతిలోకి వచ్చిన గద్దరు ఇలా జనం కోసము రాజ్యాంగాన్ని పట్టుకుంది తిరిగి రాజ్యాంగము ఇవాళ శిరోధార్యము, ఓటు శిరోధార్యము, ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజలారా. ఓటు హక్కు దుర్వినియోగం అవుతుంది. దొంగలు, దుర్మార్గులు, దోపిడీదారులంతా కూడా రాజకీయాలలో పోటీ చేసేసి ఓటు విలువలు లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఇవాళ చెప్తుంది నిజం కాదా? మరి జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్పేసి, రాజకీయాల్లోకి రమ్మని చెప్పేసి ఎంతోమంది నక్సలైట్లు ఇవాళ వాళ్ళు వచ్చి ఓట్లలో సీట్లలో పోటీ చేశారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఒక గద్దర్ గారే ఇవాళ నేను 2013లో మొదటిసారిగా గద్దరన్న, ఆయన మేమంతా గద్దరన్న అని పిలుస్తాం. సో గద్దరన్న ఇవాళ బయటకు వచ్చి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయనకు మొదటిసారిగా ఆయనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తిగా నేను ఇవాళ మిగిలిపోతా. ఎందుకంటే ఆయనను ఎన్నికల వైపు తీసుకురావాలి. ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెట్టినప్పుడే నేను అలాగే మన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఇద్దరము దాని ఒక ఎన్నికల పార్టీగా రిజిస్ట్రేట్ చేపియాలి, దాన్ని ఎన్నికల్లో పోటీ చేపియాలి. నేపాల్లో ఎట్లయితే రాజకీయ పార్టీ మావోయిస్టు పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిందో ఇక్కడ కూడా మావోయిస్టు పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాజకీయ పార్టీగా తెలంగాణలో పోటీ చేయాలి. ఎన్నికల రాజకీయ వైపు నక్సలైట్లు రావాలి అని చెప్పేసి మేమిద్దరం చాలా ప్రయత్నం చేశాం. బట్ అన్ఫార్చునేట్ థింగ్, ఆ పార్టీ మావోయిస్టు పార్టీ ఎన్నికల్లోకి వస్తే బాగుండేది. వస్తే ఎవరైతే దోపిడీదారులు, ఎవరైతే అగ్రకులాలు, ఎవరైతే సంపన్న వర్గాలు ఇవాళ వీళ్ళంతా రాజకీయాలను దుర్మార్గంగా అణచివేస్తున్నారో, దుర్మార్గంగా డబ్బులకు, కార్పొరేట్ రాజకీయాలకు ఇవాళ దాసోహం చేస్తున్నారో, ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్, గూండాలు, రౌడీలంతా, దుర్మార్గులంతా రాజకీయాలను శాసిస్తున్నారో, అట్లా కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులంతా, అడవుల్లో ఉన్న నాయకులంతా బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు ఇచ్చాడు. ఓటు హక్కు అందరికీ సమానంగా ఇచ్చాడు. ఒక ఓటుకు ఒక విలువ, ఒకటే విలువ, అది ఒకటే. ఎవరైనా ధనికుడైనా, గరీబ్ అయినా, అమీర్ అయినా ఎవరైనా సరే ఆ ఓటుకు ఒకటే విలువ అని చెప్పేసి అంబేద్కర్ ఏ రాజ్యాంగాన్ని అయితే రాశాడో, ఆ రాజ్యాంగం ద్వారా ఓటు విలువను అందరికీ సమానంగా పంచాడో దాని గద్దరన్నకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా 2013లో ఆయన ఇవాళ ఓటు అనే చైతన్య వైపు ఆయన తన అడుగులు ప్రారంభించాడు. అయితే ఆ క్రమంలో ఆయన ఇవాళ ఆయన సిద్ధాంతము మావోయిస్టు సిద్ధాంతము నుండి బయటపడి అంబేద్కర్ సిద్ధాంతం వైపు వచ్చిన తర్వాత ఆయన గతం చరిత్ర వేరు. గత చరిత్రలో ఆయన వల్ల, ఆయన పాట వల్ల మావోయిజం పట్ల ఆకర్షితులైన వాళ్ళు చాలామంది పోవచ్చు, బలి కావచ్చు. ఇవాళ అన్యాయాలు జరగచ్చు, లేదంటే న్యాయం కూడా జరగచ్చు. కొన్ని వేల ఎకరాలు ఇలా పేదలకు కూడా పంచించిన చరిత్ర కూడా ఉంది కదా మావోయిస్టులకి. ఇవాళ మావోయిస్టులు చాలామంది పెద్ద పెద్ద భూస్వాములను చంపిన చరిత్ర కూడా ఉంది కదా. ఎవరైతే అరాచకాలు చేశారో, అన్యాయాలు చేశారో, దుర్మార్గాలు చేశారో వాళ్ళని కూడా చంపిన చరిత్ర ఉంది కదా. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నక్సలైట్ పోరాటం కానీ, ఇవాళ దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళని, పేదలను అణచివేసిన వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టిన చరిత్ర వాళ్ళకు ఉంది కదా. ఇవాళ బీజేపీ సిద్ధాంతము కంప్లీట్గా మావోయిస్టు రహిత సిద్ధాంతం. అంటే పేదలకు న్యాయం చేయడం సిద్ధాంతమా, లేదంటే కేవలము మావోయిస్టులకు పేదల పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్న మావోయిస్టులను అణచివేయడమా? పేదరికాన్ని నిర్మూలించడమా, లేదంటే
పేదల కోసం కొట్లాడుతున్న నక్సలైట్లను నిర్మూలించడమా? సో ఈ రకంగా బండి సంజయ్ గారు ఆయన ఎన్ఐఏ రావచ్చు కాక, అట్లాంటి ఇప్పుడు ఎన్ఐఏ మన ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది ప్రొఫెసర్లకు కూడా ఎన్ఐఏ వచ్చింది, వాళ్ళ మీద కేసులని. చాలా ఈ మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తంలో ఎన్ఐఏలో ఎంతోమంది బలైనరు, ఎంతోమందికి అక్రమ కేసులలో ఇరుక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఎన్ఐఏపై అక్రమాన్ని వాస్తవంగా కొంతమందికి సంబంధాలు ఉండొచ్చు, ఉన్న వాళ్ళని పెట్టడం తప్పేం కాదు, కానీ లేని వాళ్ళను కూడా భయపెట్టించిన చరిత్ర ఉంది కదా ఈ ఎన్ఐఏ గ్రూపులకి. ఇప్పుడు మా మావోయిస్టులకు పాపం ఏమో సంబంధం లేని అనేక మంది ఆదివాసులు కూడా చంపబడ్డారు కదా, పోలీసులు అన్యాయంగా చంపేశారు కదా. ఇక నక్సలైట్ల వల్ల పోలీసుల వల్ల ఇద్దరి వల్ల చనిపోయింది కదా. మరి అట్లా అంటే మళ్ళీ పోలీసుల వల్ల చనిపోయిన వాళ్ళకి వాళ్ళ మీరు అనేక అవార్డులు ఇస్తున్నారు కదా, వాళ్ళ పేరు మీద శౌర్య చక్ర అవార్డులు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కీర్తిరత్న అవార్డులు ఇస్తున్నారు కదా. ఏ పేదలను చంపేస్తున్న భూస్వాములను చంపేసిన వాళ్ళకి ఏమో పనిష్మెంట్స్ ఇస్తూ, వాళ్ళ ఎవరైతే సంపన్నులను కాపాడకుండా భూస్వాములను కాపాడిన వాళ్ళని, లేదంటే వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ వాళ్ళకి మాత్రం మీరు వత్తాసు పలికే విధంగా ఏవైతే ఇప్పటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా భూస్వాములు అనుకూలంగా నిర్ణయాలు, సంపన్నులకు అనుకూలంగా నిర్ణయాలు, అదాని అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు, పేదల సంపదను భూమిని ఆదివాసుల సంపదను కొల్లగొడుతున్న ధనిక వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నక్సలైట్లు నేరస్తులు అయితే, మరి ఆనాడు ఎన్టీ రామారావు నాది నక్సలైట్ సిద్ధాంతమే అన్నాడు, కేసీఆర్ నాది నక్సలైట్ సిద్ధాంతమే అన్నాడు, రాహుల్ గాంధీ గారు నాది నక్సలైట్ సిద్ధాంతమే అన్నారు. చాలామంది నక్సలైట్ సిద్ధాంతం మాది మీద ఒకటే సిద్ధాంతం అన్న రాజకీయ నాయకులు అంతా ఉన్నారు. వాళ్ళంతా ద్రోహులేనా? మరి వాళ్ళంతా దుర్మార్గులేనా? మరి వాళ్ళకిట్లా అవార్డులు ఇస్తున్నారు మీరు? వాళ్ళని ఇట్లా పెద్ద నాయకులుగా అంటే వాళ్ళంతా ఏంటంటే అగ్రవర్ణాలైనా? వాళ్ళ దళితుడన్నా ఆయన అందుకేనా ఆయన మీద ఇంత దుర్మార్గం చేసేది? దళితుడు నక్సలైట్ కాకూడదా? నక్సలైట్ నుండి బయటపడి వాళ్ళు ఎంతోమందిని నక్సలైట్గా మారకుండా పాటలు పాడి ఆయన నక్సలైజంలో ఉన్నప్పుడు ఆయన వల్ల ప్రభావితమైనప్పుడు ఆ చరిత్ర వేరు, దానివల్ల నష్టం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము నష్టం జరిగిందని చెప్పినాం, మాకు అవసరం లేదని కూడా చెప్పినాం. మాకు అడవుల పాలు కావాల్సిన అవసరం లేదు, మేము అక్షరం అనే ఆయుధం ద్వారా, ఈ రాజ్యాంగం అనే ఆయుధం ద్వారా మేము ఇవాళ ఉన్నత స్థితిలోకి ఎదిగి ఈ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే మేధావులుగా ఎదగాలని మా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన స్ఫూర్తితో మేము ప్రజల్లోకి వెళ్ళినాం. మరి అట్లాంటి ఆ భావజాలం నుండి ఈ భావజాలంకి వచ్చి మారిన తర్వాత ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా బలపరిచాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కాదు, ఆయన చాలా కేఏ పాల్ గారితో పోయాడు, రకరకాల పార్టీలతో పోయాడు, ఈవెన్ మీ బీజేపీ మీటింగ్లో కూడా వచ్చాడు, కొంతమంది బీజేపీ నాయకులతో కూడా తిరిగాడు. ఆయన ఈవెన్ సమతామూర్తి పేరు మీద ఏ బ్రాహ్మణవాద సిద్ధాంతాన్ని భుజానికి ఎత్తుకున్నాడో, ఏ మనువాద సిద్ధాంతాన్ని భుజానికి ఎత్తుకున్నాడో వాళ్ళని కూడా సపోర్ట్ చేశాడు ఆయన. సమతామూర్తి బలపరిచాడు. సో గద్దర్ గారు ఇవాళ కేవలము నక్సలైట్లు దాంట్లో పోయిండని అక్కస్తో మాత్రమే ఇవాళ బండి సంజయ్ మాట్లాడినట్టు కనిపిస్తుంది. గద్దర్ గారి మిగతా కంట్రిబ్యూషన్ కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా. గద్దర్ గారి పాట ప్రపంచానికి ఇవాళ మందకృష్ణ గారు 30 ఏళ్ళుగా ఎట్లయితే ఆయన ద్వారా కొంతమంది లక్షలాది మంది పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగినాయో, గద్దర్ గారి వల్ల కూడా ఆయన పాట ప్రపంచాన్ని ఇవాళ ఉర్రూతొలగించింది, యువతను ఉర్రూతొలగించింది, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించింది, తెలంగాణ రాష్ట్ర సభలో ఆయన పాట ఒక పెద్ద ఆయుధంగా మారింది. మరి ఎందుకు ఇవాళ గద్దర్ గారికి ఆయన అందశ్రీ గారు కూడా ఉన్నారు కదా, మరి అందశ్రీ గారు ఏ నక్సలైట్ కాదు కదా, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఆయన మంచి కళాకారుడు కదా, సహజ కళాకారుడు కదా. గోరటి వెంకన్న కూడా సహజ కళాకారుడే కదా. సో ఇట్లా ఎంతమంది పేర్లు అయితే వినపడ్డాయో వాళ్ళంతా కూడా మంచి కళాకారులే కదా. ప్రజల సహజమైన కవిత్వము, సహజమైన పాటలు, సహజంగా ప్రజల యొక్క బాధలు వర్ణిస్తూ పాటలు పాడారు కదా. మరి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే తప్పేంది? ఇలా మీ మనవాద సిద్ధాంతాన్ని బలపరిచే వాళ్ళకే ఇస్తారా? మీ మనవాద పార్టీని బలపరిచే వాళ్ళకే ఇస్తారా అవార్డు? గదర్ గారికి ఇస్తే తప్పేంది? కాబట్టి ఇవాళ కేవలము మీ పద్మాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తే పద్మశ్రీలు వస్తాయా? పద్మాన్ని సపోర్ట్ చేయకపోతే చేతిని సపోర్ట్ చేస్తాను, ఇంకేదో పార్టీని సపోర్ట్ చేస్తాను, లేదంటే వాళ్ళ స్వతంత్రంగా ఉంటున్నా మీరు ఇవ్వరా?
అంటే కేవలము మనవాద భావజాలము ఉన్న పార్టీ ఉన్న వ్యక్తులకే ఇస్తారా మీరు? ఆ పార్టీని సపోర్ట్ చేస్తేనే ఇస్తారా? మరి అట్లాంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అదే చెప్తుందా వీటికి అత్యున్నతమైన అవార్డ్స్కి ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి వత్తాసు పలికిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనే మన రూల్ ఉందా? అలా కాకుండా ఇవాళ సామాన్యులకు కూడా ఇస్తున్నారు మీరు, కొంతమందికి పార్టీతో సంబంధం లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు మీరు, ఇచ్చారు కూడా. ఏదో ఆయన భావజాలము, గద్దర్ గారి భావజాలము ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు కదా. లేనప్పుడు మీరు గుర్తించవచ్చు కదా, ఇవ్వచ్చు కదా. కాబట్టి బండి సంజయ్ గారు, మీరు ఇవాళ మీ భావజాలము, మీ పార్టీ సిద్ధాంతం డిఫరెంట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నారు మీరు మీ భావజాలంని మాత్రమే, మేము రాజ్యాంగాన్ని కాదు మా భావజాలం ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తాము, మా భావజాలం ఉన్న వాళ్ళే మా మనుషులు, మిగతా వాళ్ళు కాదండి. మరి దేశంలో ఓటర్స్ అంతా కూడా మరి రేపు మీ పార్టీకే ఓటర్ వేస్తారని గ్యారంటీ ఏం లేదు. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, వారి భావజాలం వాళ్ళకు ఉంటుంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ముఖ్యమైన వాళ్ళకి. అంతేగాని మా భావజాలం ఆయన లేడు కదా, మా భావజాలాన్ని మందకృష్ణ గారు గౌరవించారు కదా, మా పార్టీకి మద్దతు పలికారు కాబట్టి మేము వారికి ఇస్తామని చెప్పేస్తే మరి మందకృష్ణ గారికి మీరు కేవలం మీ పార్టీకి బాగా యూజ్ అవుతుందని ఇవ్వడమేనా? మరి అట్లంటే మరి దాని విలువ లేకుండా పోతుంది కదా. ఆయన కాంట్రిబ్యూషన్ 30 ఏళ్లలో ఉంది కదా. ఆయన పోరాటం కానీ, ఆయన ఆరాటం కానీ, ప్రజల కోసం పడ్డ కష్టం కానీ, ఆయన అనుభవించిన పేదరికం కానీ ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చాయి కదా. పేదల కోసం కొట్లాట ఇచ్చిన దాంట్లో భాగంగానే ఇచ్చారు కదా. మరి అట్లాంటప్పుడు ఈయన కూడా పేదల పక్షాన్ని నిలబడ్డాడు, కొట్లాడాడు, పాట పాడాడు, గలమిప్పాడు. ఇవాళ ప్రపంచం కూడా మెచ్చుకునే విధంగా పాట పాడగలిగాడు. ఆయన సహజమైన కవి. ఆయన బయటకు వచ్చిన తర్వాత, మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత అంబేద్కర్ని ఇవాళ తన భుజాలు వేసుకున్నాడు, రాజ్యాంగాన్ని రక్షించాలన్నాడు, రాజ్యాంగ విలువల కోసం కొట్లాడాడు. మరి అట్లాంటప్పుడు ఆ నక్సలైట్ భావజాలంలోనే ఉండలేదు కదా. కాబట్టి ఇవాళ తప్పకుండా ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతేనే మేము పదవులు ఇస్తాము, లేదా ఐడియాలజీ కట్టుబడి ఉన్న వాళ్ళకి ఇస్తాము అంటే మాత్రం ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో పద్మశ్రీ అవార్డులు అనేది ఉత్తమ కళాకారులు, ప్రపంచాన్ని మెచ్చే కళాకారులు, కవులు, మేధావులు, మంచి సైంటిస్టులు, ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ అవార్డులు తమ పార్టీకి అనుబంధంగా పనిచేసే వాళ్ళు, తమ ఐడియాలజీకి పనిచేసే వాళ్ళు, తమ కోసము తమ అనే దాన్ని అంటే వాళ్ళ పార్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి అనడం ఇది కరెక్ట్గా రాజ్యాంగ వ్యతిరేకం. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో బండి సంజయ్ గారు మాటలు ఇలా గద్దరన్న గారిని అవమానపరిచినట్టు, దళిత జాతిలో ఆయన కూడా ఒక ఆధిపత్యమే మందకృష్ణ లాగా. కాబట్టి ఒకవైపు ఆయనకి మందకృష్ణకి ఇచ్చినప్పుడు గద్దరన్న కూడా ఇస్తే తప్పేం లేదు. మందకృష్ణ మావోయిస్టు పార్టీ నుండి ఆ సిద్ధాంతం నుండి బయటకు వచ్చినాడే. ఆయన మందకృష్ణ మాదిగ గారు కూడా ఒకప్పుడు నక్సలైటే. మరి అట్లాంటప్పుడు ఆయన భావజాలం ఈయన భావజాలం వేరు కాదు. కాకపోతే ఆయన పాటలు పాడలేదు కావచ్చు, ఈయన అద్భుతంగా పాటలు పాడాడు, అద్భుతంగా ఇవాళ ప్రజలకి ఆయన యొక్క కళాన్ని వినిపించగలిగాడు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించగలిగాడు రాష్ట్ర సాధనలో. ఆయన పాట మొత్తం ప్రపంచాన్ని తొలగించిన చరిత్ర కనపడుతుంది, ఆలోచింపజేసిన చరిత్ర కనపడుతుంది. పేదవారి నుండి మొదలుకుంటే మొత్తం ఈ సమాజంలో అన్ని కుల వర్గ సిద్ధాంత భూమిక వైపు ఇవాళ గద్దర్ గారి పాటలు కదిలించాయి. మందకృష్ణ గారికి మీ భావజాలానికి అనుకూలంగాను, మీ పార్టీకి అనుకూలంగా వివరించడం ఆయనకి ఇచ్చి ఈయనకి ఇవ్వకపోవడం అనేది బాధాకరం. మందకృష్ణ గారికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించట్లేదు, బట్ గద్దర్ గారు కూడా ఇచ్చి ఉంటే అద్భుతంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఒక ఉద్యమకారునికి, ఒక కళాకారుని గౌరవించిన వాళ్ళు అయ్యేది. కాబట్టి గద్దర్ గారికి ఇవ్వకపోవడం అనేది, బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడడం అనేది అదొక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, లేదంటే నియంతృత్వంలో ఉన్నామా, లేదంటే మనవాద సిద్ధాంతంలో మనం ఉన్నామా, మానవతావాదంలో ఉన్నామా? మానవతావాదంలో ఉంటే మీకు ఆయన సిద్ధాంతం ఏదో అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఆలోచించి ఉంటే ఖచ్చితంగా మందకృష్ణ గారి భావజాలం వేరు కావచ్చు, గద్దర్ గారి భావజాలం వేరు కావచ్చు. బట్ ఇద్దరు, ఆయన ఉద్యమకారుడైతే ఈయన కళాకారుడు. కాబట్టి ఈయన కళారంగంలో ఈయనకి ఇవ్వాల్సి ఉంటే, ఆయన ఉద్యమకరం ప్రజా సంబంధంలో ఆయనకి ఇచ్చినప్పుడు కళారంగంలో గద్దర్ గారికి అన్ని రకాలుగా అర్హుడే. ఆయన భావజాలం ఏదైనా
డెమోక్రసీకి వచ్చిన తర్వాత దాన్ని మనం పరిగణన తీసుకోవద్దు. ఆయన ఓట్ల వైపు, ఎన్నికల వైపు, ఓట్ల రాజకీయాల వైపు వచ్చాడు కాబట్టి అది సరిపోతుంది. ఎట్లయితే ఒకప్పుడు నక్సలైట్ అయిన మందకృష్ణ గారు కూడా మళ్ళీ ఆయన కుల రాజకీయాల వైపు వచ్చి కుల సంఘాలు పెట్టుకొని కుల ఉద్యమాలు చేసుకుంటా ఆయన ప్రజా సంబంధాల్లో ప్రజా ఉద్యమాలు చేశాడు కాబట్టి ఆయన గుర్తించిన మీరు గదర్ గారిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉండే. ఇద్దరు మావోయిస్టు సిద్ధాంతపరంగా వచ్చిన వాళ్ళే ఒకప్పుడు. కాబట్టి ఈ రకంగా ఇష్టమైనట్టుగా బండి సంజయ్ గారు కామెంట్ చేయడం, మాట్లాడడం సరైనది కాదు. గద్దర్ గారు కూడా అర్హులే. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అది ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడిన గద్దర్ గారు కావచ్చు, ప్రజల పక్షాన పోరాటాలు చేసిన మందకృష్ణ గారు కావచ్చు, వాళ్ళిద్దరు మావోయిస్టులే. కాబట్టి వాళ్ళిద్దరికీ వారు ఉద్యమకారుడు, కళాకారుని గుర్తించాల్సింది. ఒక మందకృష్ణ గారికి ఇవ్వడం, గద్దర్ గారికి ఇవ్వకపోవడం, బండి సంజయ్ గారు దాన్ని సమర్థించుకోవడం, ఆయన మీద దుర్మార్గమైన కామెంట్ చేయడాన్ని D6 వ్యతిరేకిస్తుంది, డీజాక్ ఖండిస్తున్నది. ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లోనైనా గద్దర్ గారికి మరి ఆ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ద్వారా అటువైపు మాదిగలు, ఇటువైపు మాలల్ని, ఇద్దరిని కూడా దళితుల్లో మేజర్ కులాలని ఇవాళ సమదృష్టితో చూసినట్టుగా భావించాల్సి వచ్చుంటే, గతంలో కాంగ్రెస్ హయాంలో రవి గారు ఎవరైతే డెక్కి రవి గారికి అది మాల నుండి, అలాగే ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్, మాజీ వైస్ ఛాన్సలర్ మాదిగా సామాజిక వర్గం ఆయన, వారి పేరు ఆయనకు కూడా వాళ్ళు ఇచ్చారు. ఇద్దరు కల్పించారు. ఒకటి మాదకి ఇస్తే ఒకటి మాదకి కూడా ఇచ్చారు. ఆయన కూడా అద్భుతమైన రచయిత. ఆ అద్భుతమైన అనేక పుస్తకాలు రాసినాడు. మాదిగా సామాజిక వర్గం. ఈయన డిక్కీలో మొట్టమొదటిసారిగా దళితులకు కూడా పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో ఆయన కూడా, రవి గారు కూడా చాలా కృషి చేసిన కారణంగా ఇద్దరికి ఇచ్చారు జరిగింది. అట్లనే ఈసారి కూడా ఇటు గదరు మన పోరాట యోధుడు మందకృష్ణకు అట్లాగే గద్దరునకు, కళాకారుడు గద్దరునకు ఇద్దరికి ఇచ్చి ఉంటే బాగుండేది. తెలంగాణ సమాజం కూడా హర్షించేది, తెలంగాణకు కూడా ఒక గౌరవం దక్కేది, ఉద్యమకారులకి దక్కేది, కళాకారులకు దక్కేది అని చెప్పేసి D6 భావిస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లోనే ఆ దిశగా ఆలోచించాల్సిందిగా, గద్దర్ గారికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయాల్సిందిగా D6 కోరుకుంటుంది. జై భీమ్.